చేతుల్లో మంచి లేదు, మాటల్లో మంచి లేదు, నడతల్లో మంచి లేదు. సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు. ఎందుకు ఇవ్వగలం మీకు స్వామి? మీ మంచితనం మనసుల్లోని, మాటల్లోని, నడతలు లేకపోతే చెప్పరయ్య మీరే ఒప్పుకుందు. కానీ రామచంద్రమూర్తి వారు అంటున్నారు, లక్ష్మణ ఎట్లాగైనా మా లక్ష్మణ్ని బతికించండి అంటే ఆ మొత్తం సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, నీలుడు, అంగదుడు, నలుడు అందరూ చేరి అప్పుడు ఆంజనేయ స్వామిని ప్రేరణగా ఇస్తే అప్పుడు చెప్పారు ఏంటి? సంజీవిని మూలికతే అంటే గురువు గారు ఆంజనేయ గారు వాయుకుమార వానర వీర గాల్లోకి ఎగిరారు, వెళ్ళారు. అక్కడ సంజీవిని మూలిక ఏంటో తెలీదు. చాలా జాగ్రత్తగా వినండి. సంజీవిని మూలిక ఏమో తెలీదు. ఆ సంజీవిని ఏం పట్టుకొని వచ్చాడు? గట్టిగా చెప్పాలి, ఏం తెచ్చాడు? పర్వతాన్నే మోసుకొచ్చేస్తున్నాడు. పర్వతాన్ని మోసుకొచ్చేస్తున్నప్పుడు ఇంతలో ఏమైంది? నంది గ్రామంలో ఉన్నాడు ఎవడండి? భరతుడు. గట్టిగా చెప్పాలి, ఎవరున్నారండి? ఎక్కడున్నాడండి? నంది గ్రామంలో ఉన్నాడు. పైకి చూశాడు, ఎవడో రాక్షసుడిలాగా ఉన్నాడు. ఏదో పైకి పట్టుకెళ్ళిపోతాడని ఒక అంబు తీసాడు, ఒక బాణం ఫాట్టమని వేశాడు. దెబ్బకి ఆంజనేయుడు కూడా ఆ సంజీవునితో పాటు కింద పడిపోయాడు. ఎవరు నువ్వు? ఓ భరత, నేను ఎవరనుకుంటున్నావు? నేను రామబంటుని. రామకార్యమునై వెళ్ళి తిని లక్ష్మణుడు మూర్చిల్లిపోయెనురా, రాముడు విలపించుచుండెరా, తెలుసుకోరా సోదరా. సోదరుడే కదా మరి లక్ష్మణుడు. ఆంజనేయుడికి చెప్పారు. అప్పుడు ఇద్దరు ఆలింగనం చేసుకొని ఎంతటి ఉపద్రవం వచ్చింది. రాముడు ఎట్లా ఉనంటే, రాముడు తల్లడిల్లిపోతున్నాడు. భరత అంటే మరి వచ్చేవి కదా, ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళు, మరి ఈ విషయాన్ని మరి అమ్మవారికి లేదా లక్ష్మణి యొక్క భార్యకు ఊర్మిళకు చెప్పాలి కదా అంటే, తప్పక మనం వెళ్ళి చెప్దాం అని వెళ్తే ఆంజనేయ స్వామి, ఇది రామకథా రసమహిన ఉంచమండి, నా కల్పితం కాదు. వెళ్తే ఆంజనేయ స్వామి భరతుడు ఇద్దరు కూడా వెళ్ళి ఆ ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు గదిలోంచి రాకుండా ఉన్నదట. ఇప్పుడు ఎంత వేరంగా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోతాడా? మనం పని మీద బయటకు వెళ్ళిపోదామా? 14 years షీ డిడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓన్ బెడ్రూమ్. ఊర్మిళాదేవి ఆ గది దాటి రాలేదట. 14 సంవత్సరాలు ఊర్మిళాదేవి అదే చీర కట్టుకుందట. స్వామి చెప్పారు, 14 సంవత్సరాలు సీతాదేవి అదే చీర కట్టుకుందట. ఎన్ని డబ్బులు మిగిలో? సిఎంఆర్ షాపింగ్ మాల్ లాస్ అయిపోతుంది. ఆలోచించండి. అంటే అప్పుడు వెళ్ళిన తర్వాత కౌసల్యకి చెప్పాడట. అమ్మా, ఎవరు చెప్పారు? భరతుడు. ఏం చెప్పాడండి? అమ్మా, లక్ష్మణుడు మూర్ఛల్లిపోయాడట, ఇదిగో సంజీవిని పర్వతం తీసుకుని వెళ్తున్నాడు. ఈ సంజీవిని మూలిక కోసం ఇదిగో ఇతనే ఆంజనేయుడు, ఇతనే అమ్మవారిని మన రాముల వారిని కలిపినటువంటి రామబంటమ్మ అంటే కౌసల్యాదేవి ఏడుస్తున్నదట. అహో లక్ష్మణ, అహో లక్ష్మణ, అహో లక్ష్మణ, మా లక్ష్మణుడికి ప్రాణభిక్ష పెట్టు ఆంజనేయ అని ఏడుస్తూ ఉంటే పక్కన్నటువంటి చూడండి, యాక్చువల్గా లక్ష్మణుడి ఎవరు తల్లండి? లక్ష్మణుడు ఎవరు కొడుకండి? ఎవరు చెప్పలేకపోతున్నారండి. ఏంటండి? గట్టిగా, ఎవరు కొడుకండి? సుమిత్ర కొడుకు. సుమిత్ర పక్కన చెప్తోంది, అక్క ఎవరు కౌశల్య, అక్క ఏడవకు ఏడవకు ఏడవకు, లక్ష్మణునికి ఏమీ రాముల చెంత శ్రీరామచంద్రమూర్తి వద్ద లక్ష్మణుడు ఉన్నంత వరకు కూడా లక్ష్మణుడికి ఏమీ జరగదు. పొరపాటున అక్క ఏడవకు, పొరపాటున లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తే, ప్రాణాలు పోతే, జీవచ్ఛమైపోతే నువ్వు రాముడి కోసం చింతించకు. లక్ష్మణుడి ప్లేస్లో వనవాసం కంప్లీట్ అయ్యే వరకు నా ఇంకో కొడుకుని శత్రుఘ్నుడిని నేను పంపిస్తానని చెప్పింది సుమిత్ర. అటువంటి తల్లులకు మనం గట్టిగా మనకి ధన్యవాదాలతో కూడినటువంటి జై జై ధ్వానాలు పలకాలి. ఎంత అద్భుతం అండి. కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, ఇంకో కొడుకు నీ రాముడి సేవకు పంపిస్తానందండి. ఇలాంటి కథలు విని మనం చనిపోయినా చాలు, మన స్వర్గం వెళ్ళిపోతాం. ఎప్పుడో నాకు బాగా గుర్తు, ఎంవి శ్రీనివాసన్ ఉండేవాడు ఈ మందిరంలో. స్వర్గం అంటే ఏంటి భరద్వాజన్ అన్నాడు రోజు అడిగాడు. నరకం అంటే ఏంటని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పిన గొప్ప వేదాంతి, చూడడానికి చాలా అమాయకం ఉండేవారు. మీకు గుర్తుంది లేదు? ఎంవి శ్రీనివాస్ మన నారాయణ సార్కి ఎంతో సేవ చేశాడు. ఏంటి శ్రీనివాస్ స్వర్గం అంటే? ఏం లేదు భరద్వాజ్, సువర్గము. సు అంటే మంచి, వర్గము అంటే కలయిక. మంచి న్యూ కాలనీ మందిరంలో లాంటి భక్తులు ఉన్నటువంటి ఆ సువర్గమే స్వర్గం భరద్వాజ్ అని చెప్పాడు. నిజంగా నేను ఇప్పటికీ మర్చిపోలేను స్వర్గం అంటే. అంటే నరకం అంటే ఏమిట్రా నాయన అడిగినప్పుడు, ఏం లేదు నాన్న, నా రకము నా 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 నాది 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 అనుకునే నా రకము అదే నరకం అన్నాడట. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఎంవి శ్రీనివాసన్ గుర్తు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ కుటుంబం యావత్తు కూడా స్వామి సుఖశాంతులు ప్రసాదించాలి. ఒకసారి మన స్వామిని గట్టిగా అశ్రద్ధాలతో ప్రార్థన చేస్తూ అప్పుడు ఊర్మిళ దగ్గరికి వెళ్ళారు. చూడండి, అమ్మ ఇలా లక్ష్మణ వారు ముచ్చలిపోయారంటే ఆమె నవ్వుతోందట. ఆమె నవ్వుతోంది. అరే అమ్మ నవ్వుతావేంటమ్మా?
రామకార్యములు, రామసేవలో, రామనామంతో ఉన్నటువంటి వాడికి నాకు తెలిసి బహుశా ఇది ఒక పెద్ద నాటకమేమో. ఈ